గణేశ్వర నామంలో కూడిన సోదరు సోదరు దేవాలయంలో నా తెలియజేస్తున్నాను. బయట ఉన్న వాళ్ళకు లోపలికి వచ్చినట్లయితే ఇక్కడ చాలా స్థలం ఉంది, లోపలికి వచ్చేవారు. మనం ముందుగా ఆలోచన చేసినట్లుగా మనం 1 కొరింథీ పత్రికను మనం ప్రారంభిస్తున్నాం. 1 కొరింథీ పత్రికను మనము ఒక క్వశ్చన్ చదవం కానీ కొరింథీ పత్రికలో ఉన్న పాఠాలను మనం ఆలోచన చేయగలుగుతాం. 1 కొరింథీ పత్రిక కొరింథీ సంఘము సుమారు 52లో పౌలు గారు కొరింథీ పట్టణానికి వెళ్ళడం జరుగుతుంది. స్థానిక సంఘము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ విధంగా స్థానిక సంఘం ఏర్పడడానికి స్వస్థనేష్ గారు ఎంతో ప్రయాసపడ్డారు. దాని ద్వారా స్థానిక సంఘం అనేది అక్కడ ఏర్పరచబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి కొరింథీయులు అందరూ అన్యజనులే, అన్యులైన వారు ప్రభువులకు ఇవ్వబడ్డారు. ఈ కొరింథీ పట్టణం ఎలాంటిదంటే టూరిస్ట్ అట్రాక్టివ్ ప్లేస్ అన్నమాట. సో అలాంటి ఒక పట్టణం అనేది పట్టణానికి తోలుగా వెళ్ళినప్పుడు దాన్ని చూడడానికి చాలా విచిత్రమైన కారణాలు. దానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. అక్కడ వారు వచ్చేటువంటి దేవుడు మరియు వారు అనుసరించేటువంటి కొన్ని పద్ధతులు. ఆయన వీనస్ వారు కొలుస్తారు. వీనస్ అనే దేవుని వారు కొలుస్తారు. దేవత వాస్తవానికి వీనస్ అన్నట్లయితే ప్రేమ దేవుడు. ఆయన దేవుని వారు కొలిచేశారు. ఏజెంట్స్ ఎలాగైతే లక్ష్మ దేవుని కొలుస్తారో అలాగనే కొరింథీ పట్టణంలో వీనస్ ప్రేమ దేవుడిని దేవత కొలిచేయచ్చు. ఈ కొరింథీ పట్టణం వల్ల ప్రాథమికమైనటువంటి పనులు అనేకమైన పనులు. సరే, మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ ది సిటీ వచ్చి గుడి. ఈ గుడి అనేది ఆ యొక్క కొరింథీ పట్టణపు మధ్యలో ఉంటుంది. పెద్ద గుడి. ఆ గుడిలో వ్యభిచారం అనేది అనుమతించబడినటువంటి. అక్కడ గుడిలో 1000 మంది స్త్రీలు వ్యభిచారము కొరకు వ్యభిచారము అంటే దైవికమైన వ్యభిచారం జరిగించినట్లుగా, అంటే గాడ్ ఆఫ్ లవ్ అంటే ప్రేమను కనపరిచే దేవత. సో ఆమె ప్రేమను పంచడానికి 1000 మంది స్త్రీలు ఆయన గుడిలో ఉంటారు. కాబట్టి దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ అక్కడికి వచ్చి ఆ యొక్క సంతోషంలో పాల్గొనడానికి అనేక మంది అక్కడికి వచ్చే చర్చలో. అందువలన ఆ యొక్క వ్యభిచార క్రియ అనేది వారికి పెద్ద ఘట్టం అన్నమాట. అందువల్ల ఏమో కొరింథీ సంఘంలో జాగ్రత్త జరిగినా సరే దాంట్లో వారికి పెద్దగా పట్టింపారు. దాని గురించి ఒక అవగాహన లేకపోవడానికి ఒక కారణం యొక్క బ్యాక్గ్రౌండ్. ఎందుకు మనకు బ్యాక్గ్రౌండ్ చదివామంటే కొరింథీ సంఘంలో ఒక సమస్య, ఒక జాగ్రత్త సమస్య వచ్చింది.
ఆ సమస్య ఎందుకు వచ్చింది, వాళ్ళు చూసి దాని గురించి వారు చిక్కుపడాల్సినటువంటి ఒక విషయం గురించి ఎందుకు వారు అతిశయపడుతున్నారంటే దానికి కారణము వారు ఇంతకు ముందు ఉన్నటువంటి జీవితం అలాంటిది. ఇంతకు ముందు ఉన్నటువంటి జీవితం ఎలాంటిదంటే వారు ఆ యొక్క వీనస్ అనేటువంటి దేవత అంటే గాడ్ అనే ఆ గుడి దగ్గర ఇలాంటి కార్యక్రమాలు చూసేవారు. అంటే అలాంటి వ్యభిచార క్రియలు అనేది అక్కడ వారు ప్రాచీన జీవితంలో అంగీకరించబడి జరిగేటట్టు దాని విషయంలో వారు గొప్పగా చేసుకుంటారు. ఇప్పుడు అలాంటి ఒక క్రియ సంఘంలో జరుగుతున్నప్పుడు అది పెద్దగా వారికి పట్టించుకోలేదు. అందువల్లనే ఆ సమస్యను పోగొట్టడానికి తొలికి 15 వచ్చాయని వారికి రాయబడినట్టే. కాబట్టి ఇది 52లో ప్రారంభించబడింది. సుమారు 5-6 సంవత్సరాల తర్వాత 1 కొరింథీ పత్రిక అనేది రాయబడుతుంది. వాస్తవానికి 1 కొరింథీ పత్రిక అనేది 2 కొరింథీ పత్రిక, 1 కొరింథీ పత్రిక అనేది మన దగ్గర లేదు. అయితే మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం అనేది లేదు. ఎలాగైనా సరే నేను పౌలు గారు స్వస్థ దేశ సహాయంతో ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తిమోతి మరియు తీతు గారు ఆ విధంగా ఏర్పాటు చేయడానికి సహాయపడడం అనేది జరిగింది. కాబట్టి మొదటి 3 వచనాలను మనం ఆలోచించాలి. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుల పేరుతో పిలువబడిన పౌలును సహోదరులను స్వస్థ చేస్తున్నారు. కొరింథీలో ఉన్న దేవుని సంఘము అనగా క్రీస్తు పరిశుద్ధపరచబడిన వారి పరిశుద్ధులకు పేరుతో పిలువబడిన వారికి నాకు ప్రభుత్వం యేసుక్రీస్తు నామమున ప్రతిసారి ప్రార్థించే వారికి శుభమని చెప్పి రాయినది. తండ్రైన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఒకసారి ఆలోచించి మొట్టమొదటిగా ఆయన తెలియజేసేది పౌలు గారు ఏ పత్రికకు ఏ సంఘానికి పత్రిక రాసిన అది చేసే ఒక పని ఏమిటంటే మొదటిగా అందరికీ ఆయన అందరికి వచ్చి శుభవచనం పలుకుతారు. అంటే సెల్యుటేషన్ అందరికీ శుభవచనం అందరికీ శుభవచనములను పలుకుతున్నారు. ఈ శుభవచనములు ఎంత ప్రాముఖ్యమైనదో మనం అందరం మొదలుగా దాన్ని గుర్తించాలి. ఆ విధంగా గుర్తించడం ద్వారా నాకు ఎందుకు పౌలు గారు అనేక సందర్భాల్లో అనేకమైన స్థానిక సంఘాల పత్రిక రాస్తున్నప్పుడు ఆ విధంగా శుభవచనముతో వీటిని రాస్తున్నాడు మనం తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి శుభవచనం అనేది దేని కొరకు పలకబడుతుందండి? 3 వచనాలు గమనించండి. అని చెప్తున్నారు దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలులకు పిలువబడిన సహోదరుడైన పౌలును సహోదరుడైన స్వస్థ చేస్తున్నారు. 3వ వచనంలో మన తండ్రైన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును. శుభవచనం. శుభవచనం అనేది ఎప్పుడు మనం ఇతరులకు చేసిన, ఇతరులకు మనం వందనాలు చెప్పిన, ఇతరులకు మనము ఏదో ఒక రకమైన ఒక ట్రీట్ మనం చేసేటప్పుడు ఇదేం తెలియజేస్తుందంటే పౌలు గారు ఒక సంఘానికి పత్రిక రాస్తున్నప్పుడు శుభవచనం అనేది లేకుండా రాయడం లేదు. కాబట్టి ఎప్పుడైనా సరే సహోదరులను మనం చూసినా, సహోదరులు మనల్ని వారు చూసినా మనం చేయవలసిన మొదటి కార్యం ఏమిటంటే ఇతరులకు మనము శుభవచనమును పలకవలెను. ఈ శుభవచనం పలికేది మన యొక్క సొంత ఆలోచనలతో కాకుండా, సొంత ఒక గౌరవంతో కాకుండా పౌలు గారు పత్రిక రాసినా సరే తండ్రైన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగుతారు. కాబట్టి దేవుని యొక్క కృపా సమాధానం అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఇక్కడ 2-3 వచనం చెప్తున్నారు. దేవుని యొక్క నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం. దేవుని యొక్క నుంచి కృప, క్రీస్తు నుండి సమాధానం అనేది వారికి అవసరం. దేవుని యొక్క కృప అనేది ప్రతి మనుషునికి అవసరము. అది లోకమంతటికి ప్రత్యక్షమైనదని తీతు పత్రిక 3వ అధ్యాయం మనకు తెలియజేయబడడం జరుగుతుంది. గమనించాలి. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం.
తీతు 2వ అధ్యాయము 11వ వచనం మరియు 12వ వచనం. 11వ వచనంలో ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైంది. కృప అనేది దేవుని యొక్క నుంచి మనుషులు కలిగేటది. అది ప్రతి మనుషునికి కలగవలైన శుభవచనం తెలియజేస్తున్నారు. 2, సమాధానం అనేది ప్రతి మనుషునికి యేసుక్రీస్తు ద్వారా కలుగుతుంది. ఈ 2 ప్రతి మనుషునికి అవసరమైనది. కాబట్టి ఎప్పుడు మనము ఒక క్రైస్తవులుగా వందనము తెలియజేసినప్పుడు ఆ క్రైస్తవ వందనములు అనేది ఎల్లప్పుడూ మర్యాదపూర్వకంగా ఉండాలి. ఏదో మనము అనేక సందర్భాల్లో క్రైస్తవులను చూసినప్పుడు మనము వందనాలు చెప్తాం. వెరీ క్యాజువల్ అది వచ్చి మనకి నాకు అప్టైన గుర్తు. దానిని మనము ఎవరు కూడా దానిగా పట్టించుకోము. కానీ ఇక్కడ ఆయన తెలియజేసే విషయం ఏమిటంటే ఆయన వందనాలు తెలియజేస్తున్నారంటే దానికి ఒక కారణం అనేది ఉన్నది. ఆ ప్రాథమికమైన కారణం ఎప్పుడు మనం వందనములు తెలియజేసినా సరే ఆ వందనములు అనేది మర్యాదపూర్వకంగా ఉండాలి. ఇతరులు మనము మర్యాదగా పలకరించడానికి ఏం చేస్తాం, మనము వందనములను తెలియజేయాల్సినటువంటి అవసరం కలిగించున్నది. 2వది, ఎప్పుడు మనం వందనాలు తెలియజేసినా సరే అది ధారాళంగా ఉండాలి. ఉదాహరణకి పౌలు గారు తెలియజేస్తున్నారు ఇక్కడ ఏమనేసి, దేవుని యొద్ద నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానంలో మీకు కలుగునుగాక. ఎంత ధారాళంగా చెప్తున్నాడు గమనించాలి. కాబట్టి ఇది ఉదాసీనంగా ఉండాలంటే ఎంతో ఉదాహరణగా చాలా ఎక్స్క్లూజివ్గా తెలియజేస్తున్నాడు ఆయన. 3వది, మనం వందనము తెలియజేసినప్పుడు సంతోషకరంగా చెప్పాలి. ఒక వ్యక్తికి మనం వందనం చెప్తున్నామంటే లేదంటే ఒకరికి శుభవచనాన్ని మనము తెలియజేస్తున్నామంటే, పౌలు గారు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తున్నాడంటే ఆయన పెద్ద సంతోషంగా లేదు. సంఘం కూడా సంతోషకరమైన స్థితిలో లేదు. సంఘము సంతోషకరమైన స్థితిలో లేదు. పౌలు గారు సంతోషకరమైన పరిస్థితులు లేదు. అయినా సరే వారికి వందనములు శుభవచనం చెప్పేటప్పుడు మాత్రం ఏం చేస్తున్నాడంటే మొదటగా మర్యాదపూర్వకంగా తెలియజేస్తున్నాడు. కొరింథీ సంఘం యొక్క పరిస్థితి ఎలాగుంది? 16 అధ్యాయాలు ఉన్నాయి. 16 అధ్యాయాలలో 16 సమస్యలు ఉన్నాయి. ఆ 16 సమస్యలు కొరింథీ సంఘంలో ఉన్నప్పుడు పౌలు గారు ఏదైనా సరే మంచి స్థితిలో ఉన్నారంటే లేదు, ఆల్మోస్ట్ ఆయన జైల్లో ఉన్నారు. లేదంటే ఆయన ఈ పత్రిక ఆల్మోస్ట్ జైలుకి వెళ్ళిపోతున్నాడు ఆయన. ఆ విధంగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? వాస్తవానికి పత్రిక అనేది ఎఫెసీ పత్రిక పంపించబడినప్పుడు ఆ పత్రికను తీసుకురావడం జరుగుతుంది. ఆయన జైల్లో ఉన్నప్పుడు రాసినట్టే చెప్పేటువంటి వారు ఎవరికి చెబుతున్నారో వారు కష్టములో ఉన్న, బాధలలో ఉన్న, నష్టాల్లో ఉన్నా సరే దాని గురించి మనము పెద్దగా ఆలోచన చేయకూడదు. దాని అర్థము పౌలు గారు కష్టాల్లో ఉన్నారు కాబట్టి, కొరింథీ సంఘం అనేటువంటి సమస్యలో ఉన్నారు కాబట్టి మనం చెప్పేటువంటి శుభవచనం అనేది ఏ విధంగా ఉండకూడదు, ఏ విధంగా అగౌరవం ఉండకూడదు. మీరు ఇంత దుర్మార్గం చేస్తున్నారు కాబట్టి మేము మీకు శుభవచనం లేదని చెప్పబడుతున్నాం. కొరింథీ సంఘం యొక్క పరిస్థితిని మనం మెరుగు ఉన్నాం. 1వ అధ్యాయాన్ని 1వ అధ్యాయంలో కక్షలతో ఉంది. 2వ అధ్యాయంలో లోక సంబంధమైన జ్ఞానంతో ఉన్నారు. 3వ అధ్యాయంలో వారు సంఘాన్ని కట్టడానికి ఉద్దేశమే లేకుండా ఉన్నారు. 4వ అధ్యాయంలో వ్యాజ్యములు ఉన్నాయి. 5వ అధ్యాయంలో సంఘమే జాగ్రత్తతో నింపబడింది. 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, ఈ విధంగా ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క సమస్యతో వారు నింపబడ్డారు. ఇన్ని సమస్యల సంఘంలో ఉన్నాను. తాను ఏదైనా మంచి పరిస్థితిలో ఉన్నారంటే అది కూడా కాదు. తాను కూడా జైల్లో ఉన్నాడు. ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన రోమాల్లో ఉన్నాడు సరే, ఆయన కష్టాల్లో అనేకమైన కష్టాల్లో ఉన్నారు. తాను కష్టాల్లో ఉండి సంఘము క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు అంటే వారికి ఇచ్చేటువంటి మర్యాద అనేది పౌలు గారు ఏం చేస్తున్నారు? వారిని మర్యాదపూర్వకంగానే పలకరిస్తున్నారు. ఆ మర్యాదను అదేం చేయలేదు, తీసివేయలేదు.
ఎందుకంటే సంఘం అనేది అలాగనే ఉంటుంది. అనేక సందర్భాల్లో అందరూ మనం అనుకున్నట్లుగా పరిశుద్ధులుగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించేటువంటి వారు కాదు సంఘం. కొన్ని సందర్భాల సంఘం అనేది ఎలా ఉంటుంది, కొరింథీ సంఘం లాగా ఉంటుంది. అనేక రకాలైన వ్యసనాలతో, అనేక రకాల సమస్యలతో, అనేక రకాల బాధలతో ఉంటుంది. కానీ అందరినీ మనము ప్రభు యొక్క మార్గంలో నడిపించగలిగితే అందరి యొక్క పరిస్థితులను మనం ఏం చేయాలి, మనము అర్థం చేసుకోవాలి. ఈ కొరింథీ సంఘంలో పౌలు గారు చేసిన ఒక ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, ఒక సమస్యను సంఘానికి అంతా అడ్రస్ చేయలేదు. ఒక సమస్య అనేది ఉన్నట్లయితే ఆ సమస్యను సంఘం మీదకి ఆ భారాన్ని తీసుకెళ్ళాడు. స్పెసిఫిక్గా సమస్యలను ప్రత్యేకించి మాట్లాడతాడు. ఒక సమస్య విషయంలో మాట్లాడతారు. ఒక సమస్య, ఏ సమస్య, 1వ అధ్యాయంలో మీరు విభజనలు ఉన్నాయి, ఆ విభజనలకి కారణాలు ఇవి, విభజన చేసినటువంటి వారు స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ పీపుల్ చేస్తాడు. 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు కొంతమంది లోక సంబంధమైన జ్ఞానాన్ని దేవుని జ్ఞానముతో కలిపి బోధించేవారు ఉన్నారు. అక్కడ వారిని స్పెసిఫిక్గా ఆయన ఐడెంటిఫై చేసి వాటిని తెలియజేస్తారు. కొంతమంది శరీర సంబంధమైనటువంటి స్వభావం కలిగి ఉన్నారు కాబట్టి వారు ఎందుకు సంఘమును కడుతున్నారా, ఎందుకు కట్టడంలో ఎందుకు కడుతున్నారో వారికి దాని యొక్క ఉద్దేశం అనేది తెలియకుండా సంఘాన్ని ఎలాగైనా అలా కట్టేయాలనుకుంటున్నారు. అంటే స్పెసిఫిక్ పర్సన్స్, అంటే ప్రత్యేకమైనటువంటి సంఘటనలను, ప్రత్యేకమైన సమస్యలను ప్రత్యేకమైన వారితో చర్చిస్తారు. అందువలన సంఘమంతటిని గురించి అయ్యా మీరు విభజనలో ఉన్నదాన్ని సంఘంలో ఉన్నటువంటి అందరం తెలియాలి. విభజన ఎవరి వల్ల వచ్చిందో 4 గ్రూపులు చెప్పేస్తారు. ఆ 3 గ్రూపుల్లో ఉన్నటువంటి సమస్యలు ఆయన తెలియజేస్తారు. ఒక గ్రూప్ అనేది మేలైతే మిగిలిన 3 గ్రూపులు ఏం చేస్తున్నారు, విభజనలో ఉన్నారు. అది ప్రతి ఒక్క అధ్యాయాన్ని వివరించుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది. అయితే ఇన్ని సమస్యలు కలిగిన సంఘానికి తానేం సంతోషకరంగా లేదు, తాను కష్టాల్లో ఉన్నాడు, అయినా సరే వారికి వందనాలు తెలియజెప్పేటప్పుడు మాత్రం ఏం చేస్తున్నాడు ఆయన, మొదటగా మర్యాదపూర్వకంగా వారికి వందనాలు తెలియజేస్తున్నాడు. రెండవది, ఆయన వందనాలు తెలియజేసేటప్పుడు ధారాళంగా తెలియజేస్తున్నాడు. అంటే నేను కృపనొచ్చి దేవుని ఎందులో ప్రభువైన యేసుక్రీస్తునందు మీకు కృపా సమాధానం కలుగా కానీ ధారాళముగా దేవుని యొక్క కృప వారికి అవసరమని, యేసుక్రీస్తు యొక్క సమాధానం వారికి అవసరమని ధారాళముగా వారి దేవుణ్ణి యేసుక్రీస్తు వారిని కలిపి ఆయనకి వందన వచనములు తెలియజేస్తారు. మూడోది ఏమిటంటే, ఆయన చేసేటువంటి వందన వచనం అనేది ఎలాగుంటుందంటే సంతోషకరంగా జరిపిస్తారు. ఏ విధమైన దుఃఖం లేదు. అయ్యా వారు సమస్యలు ఉన్నారు, అయినా సరే సమస్య లేదు, వారు సంతోషంగా ఏం చేస్తాడు, ఆయన వారితో మాట్లాడటం అనేది జరుగుతున్నది. అనేక సందర్భాలలో మనం అలా ఉండడం లేదు. మనం ఎవరైనా సరే నేను తప్పు చేసినా, మీరు తప్పు చేసినా సరే వందనాలు చెప్పడానికి కూడా మనం భయపడతాం. వందనాలు చెప్పకూడదని స్పెసిఫిక్గా కొన్ని కారణాలు ఉన్నాయి. కానీ మిగిలినటువంటి సమస్యలు ఉండడం సరే సహోదరులకు వందనాలు చెప్పడంలో మనం అందరం వెనక చేస్తాం. మనం చూసిన తర్వాత ఏం చేస్తాము, చూసి చూడడానికి వెళ్ళిపోతాం. పౌలు గారు అలా కాదు, ఆయన స్పెసిఫిక్గా ఏం చేస్తున్నాడు, అందరికీ వందనాలను తెలియజేస్తున్నాడు. నాలుగోది ఏమిటంటే, ఆయన వందనాలు తెలియజేసేది ఏదో ప్రత్యేకమైన వారు కాదు, అందరికీ తెలియజేస్తున్నాడు. వందనాలు చెప్పేది ఎంతమంది తెలియజేస్తాడని ఆయన ఒకరికి మాత్రం, ఒక గ్రూప్ మంచి వారికి మాత్రమే చెప్పడం లేదు. అయ్యా మీరందరూ చెడ్డవారు, మీరందరూ అబద్ధం చెప్పేవారు, మీరందరూ మోసం చేసేవారు కాబట్టి మీకు చెప్పను, అయ్యా మేము సత్యమైన వారికి చెప్తామని అనే ఆలోచన లేదు. ఆయన అందరికీ అని చెప్తుంది, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు దేవుని మీద నుండి, ప్రభువైన యేసుక్రీస్తు మీద నుండి మీకు కృపా సమాధానములు కలుగుతాయి. మన యొక్క ప్రవర్తన అలాగే ఉండాలని, అలాగనే ఉండాలి. ఎందుకంటే మనం సహోదరునికి వందనం చెప్పడం వలన మనము కోల్పోయేది. సహోదరునికి వందనం చెప్పడం వలన అనేకమైన సమస్యల నుంచి, అనేకమైన సమస్యలకు ఒక సమాధానాన్ని మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మనం చెప్పేటువంటి వందనాలు అనేది బలీయమైనదిగా కూడా ఉండకూడదు. అంటే ఏమీ లేనిదిగా ఉండకూడదు.
ఒట్టి మాటలతో ఉండకూడదు. యేసుక్రీస్తు పౌలు గారు చెప్పేసి ఉండొచ్చు ఏమనేసి 1వ వచనంలో, మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ప్రభువైన యేసుక్రీస్తు కృపా సమాధానం మీకు కలుగును గాక. ఇప్పుడు తండ్రిని యేసుక్రీస్తు వారిని పౌలు గారు తీసేసి కృపా సమాధానం మీకు కలుగుగాక అని చెప్తున్నారు. దానివల్ల ఏం ప్రయోజనం ఉంది? పౌలు గారి యొక్క కృప, పౌలు గారి యొక్క సమాధానం ఎంతవరకు మనుషులకు ప్రయోజనము? ఎవరికి ప్రయోజనం లేదు. పౌలు గారే కృపను పొందినారు, పౌలు గారే సమాధానం పొందినారు. ఆయన ఎంత సమాధానం, ఆయన ఎంత కృపను ఇతరులకు ఇవ్వగలరు? ఎవరు? ఆయన చేయగలిగింది ఏమిటి? దేవుని వాక్యాన్ని బోధించగలడు. కానీ దేవుడు మనకి ఇచ్చిన కృపను ఏం చేయలేడు. ఆయన ఎదురు నుంచి దేవుని కృప మనకి ఇవ్వలేదు. దేవుడే మనకు అనుగ్రహించాడు. యేసుక్రీస్తు వారికి సమాధానము యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించారు. అంతే తప్ప ఇక్కడ ఉన్నటువంటి పౌలు గారు ఏం చేయలేరు. యేసుక్రీస్తు ఇచ్చే సమాధానాన్ని తాను ఇవ్వలేదు, తాను బోధించగలరు, సమాధానాన్ని నడిపించగలరు. అంతే తప్ప ఆ సమాధానాన్ని ఎవరు ఇవ్వలేరు? పౌలు గారు ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన మన కొరకు మరణించలేదు, ఆయన దేవునితో మనతో సమాధానం పడలేదు. ఆయనకి ఏ విధంగా కూడా ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక అపోస్తులుడికి ఎన్నుకోబడ్డారు. అయితే ఆయన చెప్పేటది ఏంటంటే, ఆయన చేసేటువంటి వందనాలు అనేది కూడా బలంగా చెప్తాడు. అంటే దాంట్లో ఒక ఆశీర్వాదం ఎవరెద్దు నుంచి రావాలనో వారిని కలుపుకొని ఆయన ఒక కృతజ్ఞత తెలపడం జరుగుతుంది. రెండవది గమనించండి, మనం చదవబోయేటది రెండవది, ఇక్కడ సంఘాన్ని గురించి మెన్షన్ చేయబడుతుంది. సంఘం అనేది 3 రకాల అభిప్రాయములతో తెలియజేయబడుతుంది. 2వ వచనం, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉంటే పిలువబడిన వారికి, అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మన ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలం ప్రార్థించే వారందరికీ శుభమని చెప్పు రాయినది. మొదటగా సంఘం అనేది ఎవరని చెప్తున్నాడు గమనించాను. 2వ వచనంలో, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు. సంఘం అనేది ఎవరిది? అది దేవునిది. అది దేవుని యొక్క రాజ్యముగా పిలువబడింది. దేవుని యొక్క రాజ్యం అనేది యేసుక్రీస్తు వారి యొక్క సంఘం. దేవుని యొక్క రాజ్యం అన్నట్లయితే దేవుడు అని చెప్పబడింది అక్కడ యేసుక్రీస్తు వారిని గురించి కాదు, అది చెప్పబడినట్టు దేవుని గురించి చెప్పాలి. దేవుని యొక్క సంఘం అనేది మొదటగా అది దేవునికి సంబంధించినటువంటిది. దేవుని సంఘం అంటే దాని అర్థం ఏమిటి? దేవుని సంఘం అంటే అర్థమేంటి? సమాధానం చెప్పాలి. దేవుని సంఘం అంటే అర్థం ఏమిటి? దేవుని సంఘం అంటే అర్థం ఏమిటండి? ఎవరైనా చెప్పవచ్చు. ఇది ఆరాధన కాదు కాబట్టి సహోదరులు ఎవరైనా సరే ధారాళంగా మాట్లాడవచ్చు, చెప్పవచ్చు. ఇది అందరికి మేలు కలగడానికి మనం చేసేటువంటి ఒక కార్యక్రమం కాబట్టి మీరు ధారాళంగా మాట్లాడవచ్చు. వాస్తవానికి ఎక్లీషియా అనేటువంటి పదం అనేది 3 రకాలుగా గ్రంథంలో ఉపయోగించబడుతుంది. ఒకటి, అనుజనుల సంఘం అనేది కూడా ఎక్లీషియాగా పిలువబడుతుంది. 2, అనుజనుల యొక్క రాజ్యము కూడా ఎక్లీషియాగానే పిలువబడుతుంది. ఎక్లీషియా అనేటువంటి పదం అనేది ఏదో కొత్త నిబంధనకి వర్తించింది కాదు. గ్రీకును వారు నేర్చుకున్నప్పుడు నుంచి కలిగినటువంటి ఒక పదం అది. గ్రీకులో ఉన్నటువంటి పదం అనేది, ఎక్లీషియా అనే పదం అనేది సంఘమును కూడా వర్తింపజేసింది. కానీ ఎక్లీషియా అనేటువంటి పదం అనేది ఏమిటంటే, ఇక్కడ సంఘానికి ఆయన అప్లై చేయడానికి ముందుగా, దానికి ముందుగానే ఎక్లీషియా అనే పదము ఇంతకు ముందుగా 2 విషయములకు ఉపయోగించబడినటువంటిది. ఎక్లీషియా అన్నట్లయితే పిలువబడినటువంటి వారు,
పిలువబడినటువంటి వారు ఎక్లీషియా, పిలువబడినటువంటి వారిని ఎక్లీసియా అని పిలువబడటం జరుగుతుంది. ఎక్లీషియా కదా, ఎక్లీసియా అని పిలువబడుతుంది. ఎక్లీషియా అంటే ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు తమ్మును తాము ప్రత్యేకించుకున్నటువంటి వారు. ఇప్పుడు మొదటగా ఈ సంఘం అనేది ఏం చేయబడుతుంది? సంఘం అనేది మొదటగా ఏది కాదంటే ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు. ఈ ఉద్దేశం ఏదైనా ఉండొచ్చు. ఆనాడు రెండు రకాలుగా ఏ విధంగా ఉపయోగించబడిందంటే, అన్ని జనులు సమాజంగా కూడుకునేవారు, ఇది వారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు. రెండోది భూసంబంధమైన రాజ్యాలు, వీరు ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు ఉపయోగించుకునేటువంటి వారు. అంటే దాని అర్థం ఏమిటంటే, ఎక్లీషియా అనేటువంటి పదము సంఘమునకు ఉపయోగించబడటానికి మునిపే ఈ పదం అనేది అనేక సందర్భాల్లో అనేకమైన వాటికి ఉపయోగించబడింది. ఎక్లీషియా అనేది 2000 సంవత్సరాల క్రితం వచ్చింది. కానీ ఆల్మోస్ట్ అలెగ్జాండర్ మాసిడోనియా 325 BCలోనే, అంటే సంఘము స్థాపించడానికి ముందుగానే గ్రీకు లాంగ్వేజ్ అనేది ఉద్భవించింది. గ్రీకు లాంగ్వేజ్ అనేది ఉద్భవించినప్పుడు, ఎప్పుడు గ్రీకు దేశం అనేది ప్రారంభించబడినప్పుడు మాసిడోనియా నుంచి మాసిడోనియా రాజు ఎవరు ఫిలిప్ గారు ఏం చేశారు, ఆయన మాసిడోనియాకి రాజుగా ఉన్నారు. ఆయన కుమారుడే అలెగ్జాండరు. ఆయన ద్వారా గ్రీకు సామ్రాజ్యం అనేది స్థాపించబడినది. గ్రీక్ అనేది లోకమంతా కూడా ప్రచురం చేయబడింది. అంటే ఆ లాంగ్వేజ్ అనేది అంతకు ముందుగానే ఉన్నది. ఆ లాంగ్వేజ్ అనేది, అంటే ఎక్లీషియా అనేటువంటి పదం అంతకు ముందుగానే ఉన్నది. కానీ ఆ రెండు పదములు అనేది దేనికి ఉపయోగించబడేదంటే, ఆనాడు గ్రీకు దేశంలో ఉన్నటువంటి ఒక సమాజానికి, అన్యుజుల యొక్క సమాజానికి ఉపయోగించబడేది. ఉదాహరణకి కొరింథీ సంఘానికి ఆయన అప్లైకే చేస్తున్నారు. కొరింథీ సంఘములు ఇంతకు ముందుకు మనము వీనస్ దేవుని, అంటే ది గాడ్ ఆఫ్ లవ్ అని ఒక ఆమెను గురించి మనము ఆ దేవతను గురించి మనం చదివాము. ఆ యొక్క దేవత కొరకు 1000 మంది స్త్రీలు ప్రత్యేకించుకోబడినటువంటి వారు. అంటే అక్కడ దాన్ని కూడా ఏమని పిలిచారు వారు కూడా గ్రీకులో వచ్చి ఎక్లీషియా అని పిలిచారు. దాని అంటే ఆ 1000 మంది ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు, ఆ దేవత కొరకు తమను తాము ప్రత్యేకించుకున్నారు. అందువలన అది ఎక్లీషియాగా ఎందుకంటే వారు వారు ప్రత్యేకించుకున్నారు. పిలువబడినటువంటి వారు, ప్రత్యేకించుకోబడినటువంటి పిలుపు ద్వారా ప్రత్యేకించుకోబడినటువంటి వారు ఎక్లీషియా కిందకి వస్తారు. అలాగనే ఒక రాజ్యంలో ఉన్నటువంటి రాజైనను సైనికులైనను ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు తమ్మును తాము ఏం చేస్తారు, వారు ప్రత్యేకించుకుంటారు. దాన్ని కూడా ఎక్లీషియా అని పిలువబడటం జరుగుతుంది. ఈ రెండు కొరింథీ సంఘంలో ఉంది. ఎందుకంటే రాజధాని పట్టణము, ఆ రాజధాని పట్టణంలో రాజ్యం అనేది ఒకటి ఉంటున్నది. రోమా కింద ఉన్నటువంటి రాజ్యం మనం చదివే 1వ శతాబ్దంలో. ఆ రాజ్యంలో కొరింథీ సంఘం అనేది, కొరింథీ పట్టణం అనేది అక్కడ ఉన్నటువంటి ఏథెన్స్కి వచ్చేది రాజధానిగా పేరు పంచినటువంటిది. సో ఆ రాజధానిలో ఏం చేయబడేటువంటి వారు అంతకు ముందుగా ఉన్నటువంటి రాజ్యంలో కూడా ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు వారు పిలువబడ్డారు. వారిని ఎక్లీషియా అని పిలవడం జరిగింది. ఇప్పుడు కొరింథీ సంఘానికి పౌలు గారు పత్రిక రాస్తూ ఆయన చెప్పేటువంటి ఉద్దేశం ఏమిటంటే, అయ్యా ఇంతకు ముందుగా మీరు ఎక్లీషియాగా ఉండొచ్చును. దేనికి? వీనస్ అనే దేవతకి మీరు ఎక్లీషియాగా ఉండొచ్చు. ఇంతకు ముందుగా మీరు ఒక రాజ్యమునకు మీరు ఎక్లీషియాగా ఉండొచ్చును. కానీ ఇప్పుడైతే మీరు దేవుని యొక్క ఎక్లీషియా, మీరు ఇప్పుడు ఏమై ఉన్నారు? దేవుని యొక్క సంఘమై ఉన్నారు. ఇంతకు ముందుగా మీరు సాతాను యొక్క సంఘంగా పిలువబడి ఉండొచ్చును. ఇంతకు ముందుగా మీరు ఏదైనా ఒక కార్యక్రమం కొరకు మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకుని ఉండొచ్చును. కానీ కొరింథీ సంఘస్థులారా, ఇప్పుడైతే మీరు దేవుని యొక్క వలన పిలువబడిన వారే దేవుని యొక్క సంఘముగా మీరు ఉంటున్నారు. ఆ వ్యత్యాసాన్ని మనం గుర్తించకపోతే ఎందుకు ఈ యొక్క పదాన్ని ఉపయోగించాలని మనం అర్థం చేసుకోకపోవడానికి ఒక కారణం. ఎందుకు ఈ యొక్క దేవుని యొక్క సంఘం అని ఉపయోగించబడుతుంది? దేవుని ఆలయం ఎవడైనా పాడు చేసిన 3వ అధ్యాయం 1 కొరింథీకి వచ్చినప్పుడు చెప్తాడు ఆయన.
దేవుని సంఘమును కట్టేటువంటి దేవుని యొక్క గృహ ఇదంతా కూడా ఎందుకు ఉపయోగించబడుతుందంటే, ఆనాడు ఒక ఉద్దేశము కొరకు ఎవరైతే తమను తాము ప్రత్యేకించుకుంటున్నారో వారందరూ పిలువబడిన వారే ప్రత్యేకించుకోబడినటువంటి వారు. అలాగైనట్లయితే ఇప్పుడు కొరింథీ సంఘానికి పౌలు గారు జ్ఞాపకం చేసేది ఏమిటంటే, అయ్యా మీరు ఇంతకు ముందుగా అనుజనులుగా ఉన్నటువంటి సమాజంలో పిలువబడినటువంటి వారిలో మీరు ఒకరు కాదు, భూసంబంధమైన రాజ్యముగా పిలువబడినటువంటి వారిలో ప్రత్యేకించుకోబడిన వారిలో మీరొకరు కాదు. అయితే ఇప్పుడు మీరు దేవుని కొరకు ప్రత్యేకించుకోబడినటువంటి దేవుని సంఘముగా మీరు ఉన్నారని ఆయన తెలియజేస్తున్నారు. అందువలన ఆయన ఏం చేస్తాడని మొదటి వచనము 2వ వచనంలో కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు. కాబట్టి కొరింథీలో ఉన్నది ఎవరది? దేవుని యొక్క ఎక్లీషియన్స్, దేవుని వలన పిలువబడిన వారే ప్రత్యేకించుకోబడినటువంటి వారు. అంతే తప్ప మీరు అనిజనులుగా ఉండడానికి ప్రత్యేకించుకొని, అంటే కొన్ని దారుణమైన కార్యక్రమాలు జరిగించడానికి ప్రత్యేకించుకున్నందువల్ల ఆ యొక్క గుంపులు ఆ యొక్క సంఘములో మీరు లేదు, రాజ్యం కొరకు ప్రత్యేకించుకున్నటువంటి వారి సంఘములో మీరు లేదు. కానీ మీరు యేసుక్రీస్తునందు ఉన్నటువంటి యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండడానికి దేవుని యొక్క సంఘముగా ఏం చేయబడి ఉన్నారు? మీరు పిలువబడి ఉన్నారు. కాబట్టి ఆ వ్యత్యాసాన్ని మనం గుర్తించుకోగలిగినప్పుడు మాత్రమే కొరింథీ పత్రికలో ఉన్న ఆలోచనలను మనము తేటగా అర్థం చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటున్నది. రెండోది ఏమిటంటే, ఇక్కడ దేవుని యొక్క సంఘముగా ఎందుకు వారు పిలువబడ్డారండి? ఎందుకు దేవుని యొక్క సంఘంగా ఉండడానికి వీరు తమను తాము ప్రత్యేకించుకున్నారు? ఎందుకు ప్రత్యేకించుకున్నారండి? ఎందుకు ప్రత్యేకించుకున్నారు? కారణం ఏమిటంటే, అదే 2వ వచనం గమనించాను. ఎందుకు వారు ప్రత్యేకించుకున్నారు? 2 పరిశుద్ధపరచబడ్డానికి. 2వ వచనం గమనించాను. 2వ వచనంలో కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకు ప్రభువుగా ఉన్న ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలం ప్రార్థించే వారికి శుభమని చెప్పురాయినది. ఎందుకొరకు వీరు ప్రత్యేకించుకున్నారు? యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడడానికి వారు ప్రత్యేకించుకున్నారు. ఆ విధంగా పరిశుద్ధపరచబడినటువంటి వారే కొరింథీ సంఘములో ఉంటున్నారు. కాబట్టి దేవుని సంఘం అన్నట్లయితే, దేవుని యొక్క ఎక్లీషియాగా మీరు ఉన్నట్లయితే, ఆ ఎక్లీషియా ఉండడానికి మీరేం చేయబడ్డారంటే, మీరు యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడి ఉన్నారు. మీరు దేని వల్ల పరిశుద్ధపరచబడలేదు? ఆ కొరింథీలో ఉన్నటువంటి వీనస్ దేవత దగ్గరకు వెళ్ళి అక్కడ జరిగించే అనాగరికమైన కార్యక్రమాలు జరిగించినందువలన మీరు పరిశుద్ధపరచబడలేదు. కానీ మీరు యేసుక్రీస్తునందు ఆయన రక్తము ద్వారా మీరందరూ ఏం చేయబడి ఉన్నారు? పరిశుద్ధపరచబడి ఉన్నారు. ఆ విధంగా పరిశుద్ధపరచబడినటువంటి వారే ఏమై ఉన్నారు? ఇప్పుడు దేవుని యొక్క సంఘంగా ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క సంఘాన్ని ఆయన ఏ విధంగా వివరిస్తున్నాడు గమనించాలి. అంటే ప్రభు యొక్క సంఘం అనేది ఎన్ని రకములుగా వర్గీకరించబడుతుందో గమనించాలి. ప్రభు యొక్క సంఘం, క్రీస్తు యొక్క సంఘాన్ని ఆయన వర్గీకరించడానికి దేవుడు మొదటగా చెప్తున్నాడు, ఆయన మీరు దేవుని యొక్క సమాజమై ఉన్నారు, దేవుని యొక్క సంఘంగా ఉన్నారు. రెండోది ఆయన తెలియజేస్తున్నారు, అయ్యా మీరు పరిశుద్ధులుగా పరిశుద్ధపరచబడ్డానికి మీరు ఎన్నుకోబడినటువంటి వారు, మీరు పరిశుద్ధులుగా ఉన్నారు. వారే ప్రభు యొక్క సంఘమై ఉన్నారు, దేవుని సంఘమై ఉన్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 16 నుంచి 19 వచనాలు మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు మనల్ని ఏం చేస్తున్నాడు? పరిశుద్ధపరిచేటువంటి ఆయనగా ఉంటున్నాడు. యోధా పత్రిక 1వ వచనంలో, 2 పేతురు 1లో, ఇది 1 పత్రికలో మనం గమనించినట్లయితే 3 రకాలుగా మనము ప్రత్యేకించబడతామని ఆయన తెలియజేస్తాడు. మనం ఈ యొక్క పత్రికలు చదివితే, 1 దేవుడు మమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు, 2 యేసుక్రీస్తునందు మీరు పరిశుద్ధపరచబడి ఉన్నారు 1 కొరింథీలో, 3 ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచడం వలన. ఈ 3 విశేషమైన కార్యములు అనేది ఈ యొక్క పత్రికల్లో తెలియజేయబడు. కాబట్టి వారు పరిశుద్ధపరచబడడానికి కారణం అనేది, ఉద్దేశం అనేది ఇక్కడ ఉన్నది. ఎందుకు వారు సంఘంగా కూడుకొని ఉన్నారో తేటగా ఏం చేస్తున్నాడు ఆయన తెలియజేస్తున్నాడు. ఎందుకు వారు సంఘంగా కూడుకున్నారండి?
ఎందుకు వారు దేవుని సమాజంగా కూడుకోవడానికి అవకాశం ఏర్పరచబడింది? ఎందుకంటే వారు పిలువబడ్డారు. సంఘంగా ఎందుకు వారు పిలువబడి ఉన్నారు, ఉద్దేశం అనేది ఇక్కడ మనకు తెలియజేయబడిన గమనించారు. ఎందుకు పిలువబడ్డారంటే వారు యేసుక్రీస్తునందు వారందరూ కూడా పరిశుద్ధపరచబడడానికి, వేరే ఉద్దేశం అనేది లేదు. 1 పేతురు 1:2. 1 పేతురు 1:2. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తములు ప్రోక్షించబడుటకు ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీ, కప్పదొయ, ఆసియా, బితూనియ అనే దేశములందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులు శుభమని చెప్పురాయినది మీకు కృపా సమాధానము విస్తరించునుగాక. ఎక్కడ చేరిన వారండి వీరందరూ కూడా పరిశుద్ధులతో చేరినటువంటి వారు. అలాగైనట్లయితే వీరు ఎవరి వల్ల పరిశుద్ధపరచబడుతున్నారు? 1 కొరింథీ పత్రిక ఎవరి వల్ల పరిశుద్ధపరచబడ్డారు? ఎవరైనా పరిశుద్ధపరచబడ్డారు? 1 కొరింథీ 1:2 ఎవరు దేవుని సంఘంలో ఉన్న వారిని పరిశుద్ధపరిచినది? ఎవరు పరిచారండి? యేసుక్రీస్తు చేశారు. ఇక్కడ 1 పేతురు 1:2 ఎవరు మనల్ని పరిశుద్ధపరిచేది? ఆత్మ మనల్ని పరిశుద్ధపరుస్తున్నారు. 2:10 హెబ్రీలో గమనించినట్లే దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తున్నారు, యేసుక్రీస్తు. కాబట్టి మనము దేవుని యొక్క సంఘముగా, అంటే ప్రభు యొక్క సంఘముగా మనము ఉంటున్నామంటే దానికి అర్థము ప్రభు యొక్క సంఘం అనేది అదేదో ఒక ప్రత్యేక ఏ విధమైన దేవునికి సంబంధం లేనటువంటి ప్రభు యొక్క సంఘం అనేది దేవుని యొక్క సంఘం. అది దేవునికి చెందినటువంటిది. ఎందుకంటే ఎందుకు దేవునికి చెందిందని చెప్తున్నామంటే యేసుక్రీస్తు వారు తాను పరిపాలన చేసిన తర్వాత తాను ఏం చేయబోతున్నాడు? ఆ రాజ్యమును దేవునికి అప్పగించబోతున్నాడు. ఆ రాజ్యం ఏం చేయబోతున్నాడు? ఆయన దేవునికి అప్పగించబోతున్నాడు. అందువల్ల దేవునికి రాజ్యముగా పిలువబడుతుంది. అది యేసుక్రీస్తు వారు ఇప్పుడు అక్కడ రాజ్యం మీద శిరస్సుగా ఉండి ఆయన ప్రభువుగా ఉండి కార్యక్రమాలు నిర్వహించినా సరే, ఒక దినం ముందు ఆ యొక్క రాజ్యాన్ని యేసుక్రీస్తు వారు ఏం చేయబోతున్నారు? తండ్రికి అప్పగించబోతున్నారు. 1 కొరింథీ 15 మనకు తేటగా తెలియజేయబడింది. అప్పుడు ఆ యొక్క రాజ్యం అనేది ఏమైపోతుంది? ఎవరు జరుగుతుంది? అది దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క రాజ్యము అది మిగిలిపోతుంది. 1 కొరింథీ 15 24 అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి దేవునికి రాజ్యమును అప్పగించిన. అప్పుడు అంతం వచ్చింది. చివరికి యేసుక్రీస్తు వారు కూడా ఏం చేయబోతున్నారు? రాజ్యమును ఆయన తండ్రికి అప్పగించు. అందువలన సంఘం అనేది రాజ్యము. ఆ రాజ్యం అనేది ఎందుకు దేవుని యొక్క రాజ్యం అని పిలువబడుతుందంటే, వాస్తవానికి ఆ దేవుని యొక్క రాజ్యమునకు, దేవుని యొక్క రాజ్యం అనేది ఒకప్పుడు దేవునికి అదేం చేయబడుతుంది? అప్పగించబడిపోతుంది. అప్పుడు యేసుక్రీస్తు కూడా ఏం చేయబోతున్నాడు? ఆయన దేవుని పిలువబడిపోతున్నాడు. కాబట్టి అందువలన అది దేవుని యొక్క రాజ్యముగా పిలువబడడం జరిగింది. ప్రత్యేకించి కొరింథీ సంఘానికి రాయబడడానికి గల కారణం ఏమిటంటే, ఒకటి, దేవుని రాజ్యం అనేది ఆనాడు ఏ విధంగా అయితే వారు అనిజనులుగా ఉన్నప్పుడు దేవుని ఒక ఉద్దేశం కొరకు, వేరే తప్పైన ఉద్దేశం కొరకు ప్రత్యేకించుకున్నారు, అలాగనే మీరు క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా మీరు దేవుని యొక్క రాజ్యముగా ఉన్నారు. ఏదో సర్వసాధారణమైనటువంటి విగ్రహాలకు కాదు, సర్వసాధారణమైన ఒక ఉద్దేశముల కొరకు కాదు, మీరు దేవుని యొక్క రాజ్యమైనారంటే దేవుని కొరకు మీరు ప్రత్యేకించుకోబడినటువంటి వారు. అలా మనం చెప్పచ్చు. ఎలాగో మేము దేవుని కొరకు ప్రత్యేకించుకున్నాం, మేము పాపులుగా ఉన్నామే,
అన్నాడు. కొరింథీ సంఘంలో ఉన్నటువంటి వారి యొక్క పరిస్థితి అనేది అలాంటిదే. అయ్యా మేము పాపలము దోషులు అనుజనులు ఉన్నాం, క్రీస్తు యేసునందు మనం దూరపరచబడి ఉన్నాం. అలాగైనట్లయితే మేము ఎలాగో దేవుని యొక్క రాజ్యం కాగలమా అని చెప్తున్నాడు ఆయన. మీరు క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే, పరిశుద్ధమైన జీవితం ఈ యొక్క లోకంలో జీవించడానికి మీరు యేసుక్రీస్తునందు ఎన్నుకోబడి పిలువబడి ఉన్నారు. అందువలన మీరు దేవుని యొక్క రాజ్యము. కాబట్టి ఆ దేవుని యొక్క రాజ్యం అనేది ఎందుకొరకు ఉపయోగించబడినదో దాన్ని గ్రహించుకోగలిగినప్పుడు మాత్రమే పత్రికలు మనము చదివినప్పుడు దాన్ని గురించినటువంటి భావములను, ఉద్దేశములను మనము తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి సంఘం అనేది ఏం చేస్తుందండి? సంఘం, దేవుని యొక్క సంఘం అంటే దానికి అర్థం ఏమిటి? 3 భాగాలకు చెప్పేశాము. ఒకటి, దేవుని కొరకు ప్రత్యేకించుకున్నటువంటిది. దేవుని సంఘం అంటే దేవుని కొరకు ప్రత్యేకించుకున్నటువంటిది. 2, పరిశుద్ధపరచబడడానికి. 3 ఏమిటంటే పరిశుద్ధులుగా ఉండడానికి. పరిశుద్ధులుగా ఉండడానికి, జీవించడానికి. సంఘం యొక్క ఉద్దేశం అనేది ఇది. ఈ 3 ఉద్దేశములను ఏ మనుషుడు ఎదుర్కొంటాడో అలాగున అప్పుడు మాత్రం మనం దేవుని యొక్క సంఘముగా ఉండడానికి అవకాశం ఉంది. దేవుని యొక్క సంఘము అనడానికి ఉద్దేశం అనేది ఇది. 3 ప్రత్యేకమైన ఉద్దేశాలు ఈ యొక్క వచనం ప్రకారం. ఏ 3 ప్రత్యేకమైన ఉద్దేశాలు? ఒకటి, మనం దేవుని కొరకు మనల్ని మనం ప్రత్యేకించుకోవాలి. దేవుని కొరకు తమను తాము ప్రత్యేకించుకున్నటువంటి వారు మాత్రమే దేవుని యొక్క సంఘముగా ఉండడానికి అవకాశం ఉన్నది. 2, ఎవరైతే దేవుని కొరకు ప్రత్యేకించుకుంటున్నారో వారందరూ క్రీస్తు యేసునందు ఆయన రక్తము ద్వారా పరిశుద్ధపరచబడినటువంటి వాడు. పరిశుద్ధత పరచకుండా దేవుని యొక్క రాజ్యంలో మనం ఉండలేము. పరిశుద్ధపరచబడకుండా మనము దేవుని యొక్క సంఘముగా ఉండలేము. యేసుక్రీస్తునందు మనకు పరిశుద్ధత మనము ఆయన రక్తం వలన మనం పరిశుద్ధపరచబడకపోయినట్లయితే దేవునికి మనము దేవుని కొరకు మనల్ని మనం ప్రత్యేకించుకోలేము. ఏమన్నా ఆనాడు ఏం జరిగేదంటే, ఏమైనా ఇశ్రాయేలు కాలంలో కూడా వారికి దేవాలయం అనేది అనుగ్రహించబడేది. ఆ దేవాలయంలో వారు అనేకమైన కార్యక్రమాలు జరిగించేవారు. నేను చెప్పేది బలి సంబంధమైన కార్యక్రమాలైనను, అర్పణ సంబంధించినట్లయినా సరే, ప్రార్థన కార్యక్రమాలు, ఉత్సవములు మరియు అనేక రకాలైనటువంటి పండుగలను వారు నిర్ణయించేటువంటి వారు ఆ యొక్క దేవుని యొక్క ఆలయంలో. ఆ విధంగా వారు ఆరాధన కార్యక్రమం అక్కడ జరిగేటువంటిది. ఇవన్నీ చేసుకునేటువంటి వారు. కానీ ఇవన్నీ చేయడానికి ముందుగా వారు దేవుని యొక్క ఆవరణలో నుంచి దేవుని యొక్క సన్నిధిలోనికి వారు వెళ్ళడానికి ముందుగా ఏం చేయాలి? వారు తమను తాము తమ శరీరములను శరీర స్నానం చేసి బట్టలను మార్చుకొని స్త్రీలకు దూరంగా ఉండి వారు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలి. ఆ విధానంలో వారు భూసంబంధంగా బాహ్యంగా ఏం చేసేవారు? వారు తమను తాము పరిశుద్ధపరచుకొని అప్పుడు మాత్రం వారు దేవుని యొక్క సమాజముగా, దేవుని యొక్క సంఘముగా వారు పిలువబడేటువంటి వారు. అలాగైనట్లయితే ఆయన చెప్తున్నారు, కొరింథీ సంఘస్థులారా, మీరు దేవుని సంఘం అంటే దేవుని కొరకు మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకున్నటువంటి వారు. ఆనాడు లేవీలను గురించి గమనించినట్లయితే వారు దేవుని కొరకు ప్రత్యేకించుకోబడినటువంటి వారు. ఆ విధంగా ప్రత్యేకించుకోబడినటువంటి వారు ఏం చేయవలేదు? ఇప్పుడు దేవుని కొరకు వారు జీవించాలి. కాబట్టి దేవుని యొక్క సంఘం అంటే దాని యొక్క అర్థము దేవుని కొరకు తమను తాము ప్రత్యేకించుకొని దేవుని కొరకు జీవించేటువంటి వారే దేవుని యొక్క సంఘముగా ఉన్నారు. అదే ప్రభు యొక్క సంఘం. 2, దేవుని సంఘం అనేది దాని అర్థం ఏమిటంటే దేవుని సంఘములో ఉన్న ప్రతి ఒక్కరము మనం పరిశుద్ధపరచబడి ఉన్నాం. పరిశుద్ధపరచబడినటువంటి వారు ఆయన సంఘములు ఎవరు లేరు. అందరూ పరిశుద్ధపరచబడి ఉన్నారు. మనమందరం యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారమై క్రీస్తు యేసులో మనము జీవిస్తున్నాం. 3ది ఆయన చెప్తున్నాడు, ఆయా సంఘం అంటే దాని అర్థం ఏమిటంటే, ఒకటి, దేవుని యొక్క సంఘంగా ఉండడం మాత్రమే సంఘం కాదు. యేసుక్రీస్తునందు పరిశుద్ధతను పొందడమే సంఘం కాదు. 3ది ఆయన చెప్తున్నాడు, సంఘం అంటే యేసుక్రీస్తునందు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించేటువంటి వారే ఆయన సంఘం. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించకుండా మనము ఆయన సంఘం అనుకున్నట్లయితే ప్రయోజనం లేదు. ఆ విధానంలో కొరింథీ సంఘాన్ని కోలుగరం చేస్తున్నాడు పత్రిక రాయడం అనేది జరుగుతుంది. కాబట్టి సంఘం అనే భావమును మనము నిజంగా అర్థం చేసుకోగలిగినప్పుడు దాని ఉద్దేశములు అనేది మనం తేటగా గ్రహించుకోవడానికి అవకాశం అనేది ఉంటున్నది. కాబట్టి ఇప్పుడు సంఘం అంటే దాని అర్థం ఏమిటండి? సంఘం అంటే అర్థం ఏమిటి?
మూడు ప్రత్యేకమైన భావములను తెలియజేసేటువంటిది. సంఘం అంటే దానికి అర్థం మూడు ప్రత్యేకమైన భావములు. ఒకటి, సంఘం అంటే ఏమిటి? దేవుని కొరకు ప్రత్యేకించుకోవడము. సంఘం అంటే దేవుని కొరకు ప్రత్యేకించుకునేటువంటి వారు. రెండు, సంఘం అంటే యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడినటువంటి వారు. మూడు, సంఘం అన్నట్లయితే దేవుని కొరకు జీవించేట అంటే పరిశుద్ధులుగా జీవించేటువంటి వారు. ఈ మూడు లేనట్లయితే సంఘమే కాదు అది. ఆయన సంఘముగా ఉండడానికి ఏ విధానంలో కూడా అర్హతను సాధించినటువంటిది కాదు. కాబట్టి ప్రతి మనుషుడు సంఘం యొక్క ప్రాథమికమైన అర్థమును గ్రహించుకోగలిగినప్పుడే మనము దేవుని సంఘముగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. లేనట్లయితే మనం చెప్పుకోవచ్చు, కానీ దేవుని యొక్క దృష్టిలో అది సంఘంగా ఉండడానికి అవకాశం అనేది లేదు. సరే, రెండో వచనం గమనించండి. ఇక్కడ క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండడానికి మనము పిలువబడి ఉన్నాం. క్రీస్తు యేసునందు మనం ఎలా ఉండడానికి పిలువబడ్డామంటే, ఇక్కడ కూడా మనము క్రైస్తువులు అనేటువంటి వాడు మూడు రకాలుగా పిలువబడ్డారు. క్రైస్తువులు ఏ విధంగా పిలువబడ్డారని ఇక్కడ మూడు రకాలుగా పిలువబడ్డారు. ఒకటి, సంఘంగా పిలువబడ్డారు. రెండు, పరిశుద్ధపరచబడినారని పిలువబడ్డారు. మూడు, ఆయన చెప్తున్నారు, మీరు పరిశుద్ధులుగా జీవించడానికి పిలువబడి ఉన్నారు. మీరు క్రీస్తు యేసునందు ఏం చేయబడి ఉన్నారు? పరిశుద్ధపరచబడడానికి మీరు పిలువబడి ఉన్నారు. సరే, ఇప్పుడు మనం ఆలోచన చేయబడేటువంటి ఇంకొక ఆలోచన ఏమిటంటే, మీరు పరిశుద్ధపరచబడి ఉన్నారంటే క్రైస్తవులు అంటే సంఘములో ఉన్నవారు పరిశుద్ధపరచబడి ఉన్నారు. అవునండి. క్రీస్తు యేసునందు మనమందరము పరిశుద్ధపరచబడి ఉన్నాము. దాని అర్థం ఏమిటి? సంఘం అంటే ఏది కాదని చెప్తున్నాడు, గమనించాలి. సంఘం అంటే ఏది కాదు. సంఘం అంటే ఏది కాదు? ఒకటి, క్రీస్తు యేసునందు లేనటువంటి వారు సంఘం కాదు ఈ యొక్క వచనాల ప్రకారం. రెండు, యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారు సంఘం కాదు. మూడు, యేసుక్రీస్తునందు ఉండి పరిశుద్ధపరచబడి క్రీస్తు వారు అంటే పరిశుద్ధులుగా జీవించినటువంటి వారు ఆయన సంఘముగా ఉండడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఈ యొక్క ఉద్దేశంతో ఈ యొక్క పత్రిక అంతా రన్ అవుతుంది. ఏ ఉద్దేశంతో? చెప్పబడిన రెండవ వచనం యొక్క ఉద్దేశం తీసుకొని పత్రిక అంతా కూడా అలా దాని మీద బేస్ చేసుకొని రన్ అవడం జరుగుతుంది. దీన్ని ఆయన ఒక టూల్గా ఉపయోగించి, ఒక సాధనంగా ఉపయోగించి మిగిలిన ప్రతి ఒక్కరి జీవితాన్ని ఏం చేస్తాడు? ఆయన తీర్మానం చేయడం అనేది జరుగుతుంది. ఎలా తీర్మానం చేస్తారు? ఒకటి, మీరు దేవుని సంఘం అయితే దేవుని కొరకు జీవించాలి. ఒకవేళ మీరు దేవుని కొరకు జీవించలేకపోయినట్లయితే మీరు దేవుని సంఘం కాదు. రెండు, ఆయన చెప్పేటువంటి విషయం ఏమిటంటే, మీరు పరిశుద్ధపరచబడ్డారు. పరిశుద్ధపరచబడిన స్థితిలోనే మీరు ఉండాలి. ఒకవేళ ఆ స్థితి నుంచి మీరు వెళ్ళిపోయినట్లయితే, ఒకవేళ ఆ పరిశుద్ధతను మీరు కోల్పోయినా, ఆ పరిశుద్ధతను ఎవరైనా సరే సంఘము కోల్పోవడానికి కారణమైన సరే దేవుడు వారిని విడిచిపెట్టాడు. ఎందుకంటే ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలంటే అపవిత్రపరిచిన ఎడల వారిని దేవుడు ఏం చేయడు? వారిని కూడా నాశనం చేయడు. 3వ అధ్యాయం 16వ వచనం 1 కొరింథీయులకు ఇదే అధ్యాయంలో మనకి చూస్తున్నాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. 16వ వచనంలో, దేవుని ఆత్మ మీరు నివసించున్నట్టు మీరు రుదురు. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసినట్లా దేవుడు వారిని పాడు చేయడు. దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరు ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయం పరిశుద్ధమైనది, ఆ యొక్క ఆలయమై మీరే ఉన్నారు. మనమే ఆ యొక్క ఆలయం. ఆ యొక్క ఆలయం ఎవరు? దేవుని యొక్క సంఘం. ఆ దేవుని సంఘం ఎవరు? పరిశుద్ధపరచబడినవి. ఆ పరిశుద్ధతను మనం కలిగి ఉన్నంత వరకు మనకి ఏ సమస్య లేదు. ఆ పరిశుద్ధతను మనం కోల్పోయినప్పుడు సమస్య అనేది వాస్తవానికి ప్రారంభించబడుతుంది. ఆ విధంగా సమస్య అనేది ప్రారంభించబడినప్పుడు మనము పరిశుద్ధతను కోల్పోయి ఉన్నట్లయితే ఆయన చెప్తున్నారు, మీరు దేవుని యొక్క ఆలయాన్ని మీరే మీకు పాడు చేసుకుంటున్నారు. ఆలయం అనేది మనం అందరం ఎదుగున్నాం. ఒక పాత నిబంధనలు చెప్పబడిన గుడిని పోల్చడానికి చెప్పబడినటువంటి ఒక ఆలయం. ఆలయంలో ఏం జరుగుతుందంటే, ఆలయాన్ని మనం కట్టేటప్పుడు అనేకమైన రాళ్ళను ఉపయోగించి వారు కట్టేది. ఇప్పుడైతే మనం ఇటుక రాళ్ళు, అలాంటి అయితే వారు పెద్ద పెద్ద రాళ్ళను ఉపయోగించి కట్టేటువంటి వారు.
అంటే పెద్దదిగా కట్టవలేమంటే ఆ యొక్క రాళ్ళతో ఉపయోగించి కట్టేటువంటి వారు. ఇప్పుడు కొన్ని సందర్భాలలో లేవి ఖండంలో మనం గమనించినట్లయితే అక్కడ కట్టబడినటువంటి ఇటుక రాళ్ళకు కూడా లేక అక్కడ ఉన్నటువంటి రాళ్ళకు కూడా ఏదైనా సరే కుష్టు కలగడానికి అవకాశం ఉంది. అంటే దాని అర్థం ఏమిటి? ఏదైనా ఒక రాయి పాడైపోవడానికి అవకాశం ఉంది. ఆ విధంగా పాడైపోయినటువంటి రాయిని ఏం చేయవాలని ఇప్పుడు వెంటనే దాన్ని యాజకుడు గుర్తించి దాని యొక్క గుర్తులను చూసి, అంటే దానికి ఉన్నటువంటి సూచనలను గమనించి, అయ్యా ఈ యొక్క రాయి వచ్చి ఏమైపోయింది, ఇప్పుడు పాడైపోయింది, కుష్ఠరోగం పట్టింది, దాన్ని వెంటనే ఏం చేయాలి? ఇప్పుడు దాని చుట్టూ ఉన్న దాని చుట్టూ ఉన్నటువంటి రాళ్ళన్నిటికీ ఆయన దాన్ని ఒక కంకణం లాగా వేసి ఆ ప్రత్యేకంగా ఆ రాయిని ఏం చేస్తాడు? ఆ రాయిని అక్కడి నుంచి తీసేస్తాడు. కానీ ఆయన తీసేటప్పుడు దాని చుట్టూ ఉన్నటువంటి రాళ్ళకి ఏ విధమైన హాని లేకుండా రాయిని బయటికి తీసి వేరే రాయిని దాన్ని అమర్చడం జరుగుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఆ విధంగా ఒక రాయి చెడిపోయినందువలన ఏమైపోతుంది? ఇప్పుడు ఏమవుతుందంటే ఆ ఒక్క రాయి వలన మిగిలిన రాయి కూడా అదే సమస్య అనేది ఏం చేస్తుంది? బయటపడడానికి అవకాశం ఉంది, తాకడానికి అవకాశం ఉన్నది. అందువల్ల ఆ రాయిని ప్రత్యేకంగా తీసేసి దాన్ని శుభ్రపరిచిన తర్వాత 7 రోజులు దాన్ని గమనించాలి. ఆ రాయిని తీసేసిన తర్వాత 7 రోజులు దాన్ని గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే అది ఒకవేళ అంటుకొని ఉన్నట్లయితే మిగిలిన రాళ్ళు కూడా చెడిపోవడానికి అవకాశం ఉంది. అది చెడిపోయిందా లేదని చూడడానికి 7 రోజులు గమనించాలి. అటు తర్వాత ఏం చేయాలి? దాన్ని ఆ రాయిని పకడ్బందీగా తీసి దాన్ని పాలెం వెలుగులు పారేసేలా కాల్చి దాన్ని పాతేసిన తర్వాత వేరే రాయితో దాన్ని ఉంచాలి. ఇప్పుడు నా అంతటా నేను చెడిపోయినా సరే దేవుడు దాన్ని తీసేస్తాడు. ఇంకొక వ్యక్తి ఆ రాయిని తీసేసి పాడు చేసినా కూడా దేవుడు ఏం చేస్తాడు? అతన్ని నాశనం చేస్తాడు. ఎందుకని ఆయన చెప్తున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, మీరు ఆలయమే పరిశుద్ధమైనటువంటిది. ఆ పరిశుద్ధతను కలిగి మనము ఆయన ఆలయంలో జీవించవలైననేదే ఆయన కోరిక. అందుకనే మనము దేవుని యొక్క సంఘముగా పిలువబడుతున్నాం. దేవుని యొక్క ఆలయం అనేది దేవుని యొక్క సంఘము, ఆ ఆలయము దేవుని యొక్క సంఘం అనేది పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధతను మనం ప్రభువు నందుకొని ఉన్నాం. దాన్ని మనం కాపాడుకొని జీవించేంత వరకు మనం దేవుని యొక్క ఆలయంగానే కొనసాగించబడతాం. లేనట్లయితే దేవుడు ఏం చేస్తాడు? దాన్ని తీసివేయడానికి అవకాశం అనేది ఉంటున్నది. అయితే మనం పరిశుద్ధపరచబడి ఉన్నామంటే దాని అర్థం ఏమిటంటే ఇంతకు ముందుగా మనం అపవిత్రులుగా ఉన్నాము. యేసుక్రీస్తు నందు మీరు దేవుని సంఘముగా ఉన్నారు, మీరు పరిశుద్ధపరచబడి ఉన్నారంటే దేవుని సంఘంగా లేనప్పుడు యేసుక్రీస్తు నందు పరిశుద్ధపరచబడడానికి మునుపు మనమందరము అపవిత్రులుగానే ఉన్నాము. మనం అపవిత్రులుగా ఉన్నటువంటి మనలను దేవుడు తన దయచేత మనలను పిలిచి యేసుక్రీస్తు నందు మనలను పరిశుద్ధపరిచి ఉన్నారు ఆయన. ఇది ఆయన యొక్క దయ తప్ప, ఆయన కృప తప్ప మరేమి కాదు. అందువలన ఆయన కృప మనకు కలగలిగిందంటే ఆయన చెప్తున్నాడు, దేవుని యొక్క కృప మీకు ఎలా కలిగిందంటే మీరు ఒకప్పుడు అనిజలుగా ఉన్నప్పుడు, అపవిత్రులుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు నందు మిమ్మల్ని దేవుడు పిలిచి ఆయన ద్వారా మిమ్మల్ని పరిశుద్ధపరచడం ద్వారా దేవుని యొక్క కృప అనేది మీకు విస్తరించడం జరిగింది. రెండోది ఆయన తెలియజేసే విషయం ఏమిటంటే, ఒకటి మనల్ని పవిత్రపరచడం మాత్రం కాదు, క్రైస్తవులు అనేటువంటి వారు ఇక్కడ దేవుని సంఘముగా పిలువబడిన పరిశుద్ధులు అనేటువంటి వారు నూతనమైన సృష్టిగా ఉన్నారు. దేవుని యొక్క సంఘముగా ఏర్పాటు చేయబడ్డారంటే పాత సంఘాన్ని అలాగే ఆయన దాని యొక్క పెయింట్ని మార్చేసి తీసేసుకోలేదు. ఆయన ఇంతకు ముందుకంతగా వారు సాతానిక సంఘంగా ఉన్నారు, సాతానిక రాజ్యంలో ఉన్నారు, వారందరూ సాతానపు ఎగ్లీషియాగా వారు ఉన్నారు. కానీ దేవుడు ఏం చేశాడు? ఆ సమాజమును దేవుని యొక్క వాక్యం ద్వారా బోధించబడిన వారే, ఆ దేవుని యొక్క వాక్యం విన్నటువంటి వారిని క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడ్డారంటే వారు నూతనంగా సృష్టించాడా, కానీ ఉన్నటువంటి ఒకరిని తీసుకెళ్ళి ఏదో పేరు మార్చి చేర్చుకోలేదా. క్రైస్తుడు అనేటువంటి వాడు ఎలాంటి వాడు? 2 కొరింథీ మనం చదువుతాం. 2 కొరింథీలో అదే ఉద్దేశం అని చెప్పబడుతుంది. 5వ అధ్యాయం 17వ వచనంలో మీరు ఇదిగో సమస్తం కొత్తవాయను, మీరందరూ ఏమై ఉన్నారు? మీరు సమస్తం కొత్తవాయను పాతవి గతించారు. కొరింథీ సంఘము అన్నట్లయితే వారు నూతనంగా సృష్టించబడినటువంటి వారు. ఇదే కొరింథీ పత్రికలో అని చెప్తారు, మీరు నూతనంగా సృష్టించబడినటువంటి వారే క్రైస్తవులు. మూడోది ఏమిటంటే, ఎందుకు దేవుడు ఇలాంటి అంటే ఒక అపవిత్రమైన సమాజంలో ఉన్నటువంటి మనలను
ఒక దుష్ట లోకంలో ఉన్నటువంటి మనలను పిలిచి ఆయన సంఘంగా చేర్చుకొని ఆ సంఘములో చేర్చుకోవడానికి యేసుక్రీస్తునందు మనల్ని పరిశుద్ధపరిచి ఆయన సంఘములో మనల్ని చేర్చుకొని పరిశుద్ధులకు ఎందుకు జీవించమని కోరుకుంటున్నాడంటే కారణము ఒకటి, మనం ఏ యొక్క రాజ్యంలో ఉన్నామో ఆ యొక్క రాజ్యం అనేది పరిశుద్ధమైనది. రెండు, మనము ఎవరి యొక్క రాజ్యంలో ఉన్నామో ఆయన పరిశుద్ధమైన వారు. మూడు, ఎవరు మనల్ని పరిశుద్ధపరిచారో ఆయన కూడా పరిశుద్ధమైనటువంటి వాడు. కాబట్టి ఆయన రాజ్యంలో ఉన్నటువంటి మనము ఏ విధంగా ఉండవలేను? పరిశుద్ధంగా ఉండవలేను. ఆ విధంగా పరిశుద్ధంగా మనం లేనట్లయితే ఉద్దేశం అనేది చెడిపోతుంది. ఉద్దేశం ఏమిటి? ఈ భూమి మీద మనం పరిశుద్ధులుగా జీవించడానికే దేవుడు మనల్ని పిలవలేదు. అవును, దేవుడు మనల్ని పరిశుద్ధులుగా జీవించడానికి పిలువబడి ఉన్నాడు, వాస్తవం, నాకు ఎలాంటి సందేహం అనేది లేదు. కానీ మన దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే ఈ యొక్క రాజ్యము, దేవుని యొక్క రాజ్యములు ఎవరైతే పరిశుద్ధముగా జీవిస్తూ పరిశుద్ధులుగా పిలువబడి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నారు వారందరూ యేసుక్రీస్తు ప్రభువు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు దేవునికి నిత్యమైన రాజ్యముగా ఒకరోజు ఏం చేయబోతున్నాడు? ఆయన అప్పగించుకో. కాబట్టి ఆ నిత్యమైన రాజ్యములోనికి మనము వెళ్ళడానికి మనం ఎక్కడ ఉండాలి? దేవుని యొక్క రాజ్యంలో ఉండాలి. అందుకని ఆయన చెప్తున్నాడు, మీరు దేవుని సంఘముగా, మీరు దేవుని యొక్క సంఘముగా ఉండబోతున్నారు ఇక భూమి మీద. కానీ ఆ సంఘం అనే రాజ్యంలో ఒకరోజు ఏం పోతున్నారు? మీ దేవుని యొక్క రాజ్యానికి మీరు మార్చబడబోతున్నారు. కాబట్టి అలాంటి ఒక జీవితమును జీవించడానికి, అలాంటి వారుగా మనం ఉండడానికి దేవుడు మనల్ని పిలిచారు. కాబట్టి దేవుని యొక్క సంఘము ప్రభు సంఘం అని మనము మాటలతో ఆలోచన చేయడం కన్నా దానికి ఉన్నటువంటి వెనుకున్నటువంటి సత్యాన్ని మనం గ్రహించడం ద్వారా జీవితాలను మనం మార్చుకోవడానికి అవకాశం అనేది ఉంటున్నది. కాబట్టి మనము దేవుని యొక్క సంఘం అంటే పరిశుద్ధపరచబడిన వారు. మూడవది, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడినటువంటి వారు. పరిశుద్ధులుగా ఉండడానికి గల కారణం ఏమిటంటే ఇంతకుముందు మనం అపవిత్రులుగా ఉన్నాం, ప్రభువు నుండి దేవుడు మనం పరిశుద్ధపరిచారు. పరిశుద్ధపరిచినటువంటి మనము పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించాలి. జీవించేంత వరకు సమస్య లేదు. ఒకవేళ మనం జీవించకపోయినట్లయితే మనము దేవుని యొక్క రాజ్యమునకు పాత్రులు కాలేము. అదే మనకి 5వ అధ్యాయము 1 కొరింథీయుల మనకి తెలియజేసేటువంటి విశేషమైన కార్యము. కాబట్టి అన్యాయస్తులు ఎక్కడికి వారు అర్హులు కాదండి? దేవుని యొక్క రాజ్యమునకు వారు అర్హులు కాదు. కాబట్టి దేవుని యొక్క రాజ్యమును కూర్చిన విశేషమైన భావములను మనం గుర్తించగలిగినప్పుడు మనము దాని ఉద్దేశములను గ్రహించుకోవడానికి అవకాశం అనేది ఉంటున్నది. 1వ వచనంలో పౌలు గారి యొక్క పత్రికను రాస్తున్నారంటే ఆయన రాసేటువంటి పత్రిక అనేది ఏదో తన సొంత అధికారం కలిగి ఆయన రాయడం లేదు. అలాగైనట్లయితే ఆయన చెప్తున్నాడు, మేము దేవుని యొక్క చిత్తం వల్ల ప్రభువైన యేసుక్రీస్తుకు అపోస్తులుగా ఉండుటకు పిలువబడినవారు. అదే భావన అంటే మీరు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారు. మీరు పరిశుద్ధులుగా ఉండడానికి, నేను అపోస్తులుగా ఉండడానికి. అయితే మీరు పరిశుద్ధులుగా ఉండడానికి, దేవుని సంఘముగా ఉండడానికి, పరిశుద్ధులుగా పిలువబడడానికి మీరు దేవుని యొక్క సంఘము ప్రభువైన యేసుక్రీస్తునందు మీరేం చేయబడి ఉన్నారు? మీరు పరిశుద్ధులుగా చేయబడి ఉన్నారు. అలాగునే నేను అపోస్తులుడిగా ఉండి ఈ అధికారమును పొంది మీకు రాయడానికి కూడా అది నా సొంతంగా రాయడం లేదు అని చెప్తున్నాడు. అదొకటి, అది దేవుని యొక్క చిత్తం. అది దేవుని యొక్క చిత్తమును బట్టి నేను అపోస్తులుగా ఉండడానికి పిలువబడ్డాను. రెండోది, యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం కొరకు నేను అపోస్తులైన పౌలుగా వచ్చాను. కాబట్టి అటు అపోస్తులుగా ఆయన ఉండవలేననుకున్నా, ఇటు మనం పరిశుద్ధులుగా ఉండవలేననుకున్నా సరే, యేసుక్రీస్తు దేవుడు వారి ఇరువురు యొక్క చిత్తము చొప్పున, వారి ఇరువురు యొక్క ఆలోచనలతోనే ఒక వ్యక్తి అపోస్తులుగానైనను లేక సంఘములో పరిశుద్ధులుగా ఉండగలరు తప్ప వారి ఇరువురు యొక్క ఆలోచన లేకుండా, ఉద్దేశం లేకుండా ఏ మనుషుడు దేవుని సంఘముగానో, దేవుని యొక్క అపోస్తులుగానో, యేసుక్రీస్తు అపోస్తులుగానో, ప్రభువునందు ఆయన సంఘములు ఒకరిగా మనము ఉండడానికి అవకాశం లేదు. అలాంటి వారికి ఆయన చెప్తున్నాడు 3వ వచనంలో, మీకు దేవుని యొక్క కృపయు ప్రభువైన యేసుక్రీస్తు సమాధానము మీకు కలుగునుగాక.
కాబట్టి కొరింథీ సంఘానికి ఆయన రాసేటువంటి ఒక పత్రిక అనేది 3 వచనాలు మనం ఎప్పుడు అనేక సందర్భాల్లో ఆలోచన చేస్తున్నాం. ఏదైనా క్రాస్ రెఫరెన్స్ కొరకు అనేక సందర్భాల్లో ఉపయోగించుకుంటాం. కానీ ఉద్దేశం అనేది అది అలాంటి ఉద్దేశంతో మొదట వారికి రాయడం జరుగుతుంది. అందువలన మనము సహోదరులకి ఎప్పుడు శుభవచనం వందనాలు తెలియజేసినా సరే ఆ వందన వచనం అనేది ఎలా ఉండవలేదో మొదటగా మనం తెలుసుకున్నాం. రెండోది దేవుని యొక్క సంఘం అంటే దానికి అర్థం ఏమిటో తెలుసుకున్నాం. 3 పరిశుద్ధత కలిగి ఉండడం అంటే పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డం అంటే దానికి అర్థం ఏమిటో తెలుసుకున్నాం. 4వది వచ్చి అపోస్తులైన పౌలు గారు ఏ అధికారముతో ఆయన అపోస్తులుడయ్యాడు, ఏ అధికారముతో ఈ యొక్క పత్రికను రాస్తున్నాడు, అదే అధికారముతో మనము క్రైస్తులయ్యాం, అదే అధికారంతో మనం కూడా పిలువబడాం. మనం పిలువబడ్డానికి యేసుక్రీస్తు ఆనాడు పౌలు గారు పిలువబడ్డానికి పెద్ద వ్యత్యాసం అనేది లేదు. పౌలు గారిని దేవుని చిత్త ప్రకారం ఆయన పిలిచారు, యేసుక్రీస్తునందు ఆయన అపోస్తులుడయ్యాడు. అలాగనే దేవుని యొక్క సంఘంగా ఉండడానికి మనం కూడా దేవుని వల్ల పిలువబడ్డాం సువార్త ద్వారా. అలాగనే యేసుక్రీస్తునందు మనమందరం కూడా ఏం చేయబడి ఉన్నాము, పరిశుద్ధపరచము. ఒకే ఒక ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ మనం దేవుని సంఘంగా పరిశుద్ధంగా ఉన్నట్లయితే ఒక దినమందు మనము దేవుని యొక్క రాజ్యంలో నిత్యమైన పరిశుద్ధ పంచముక్తులలో మనం పరిశుద్ధులుగా ఉండడమే దేవుని ఉద్దేశమై ఉన్నది. ఆ నిత్యమైన రాజ్యం కొరకు దేవుడు మనల్ని ఇక్కడ భూమి మీద ఏం చేస్తున్నాడు, మనలను ఇక్కడ అభ్యాసం చేయించడం జరుగుతుంది. కాబట్టి ఏ విధానాలలో ఆయన వారిని అభినందిస్తున్నాడు, ఏ విధానములలో వారి విషయంలో ఆయన హెచ్చరిస్తున్నాడు, ఏ విషయంలో వారు జాగ్రత్త తీసుకునవలేనో, వారికి ఉన్న సమస్యలు ఏమిటో ఒక్కొక్క దాన్ని ఏం చేస్తుంది ఆయన వివరించుకుంటూ రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం చదవబోయే 4వ వచనం నుంచి 9వ వచనం వరకు ఇంకొక ప్రత్యేకమైనటువంటి ఆలోచన ఆయన తెలియజేయడం జరుగుతుంది. ప్రభు చిత్తమైనట్లయితే 2వ పాఠంగా దాన్ని మనము ఆలోచించాలి. పూర్తమైనటువంటి మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.